నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 15న అట్టహాసంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయినా కూడా దీనిపై ఇప్పటికి కూడా వైసీపీ ఫేక్ ప్రచారం అయితే ఆపట్లేదు. అన్నా క్యాంటీన్లను రన్ చేయడానికి ప్రజల నుంచి చందాలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఆయన బొమ్మ వేసుకొని అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు అని చెప్పి విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసాం, ఎక్కడ చూసినా ఆయన బొమ్మ వేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మరి బొమ్మ ఉండి మంచి చేయటం ముఖ్యమా, లేకపోతే బొమ్మ ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టడం ముఖ్యమా అన్న విషయం కూడా మరి విజయసాయి రెడ్డికి అర్థమవుతున్నట్టు లేదు ఓడిపోయాక కూడా. మరి దీని గురించి ఇంకా వైసీపీ చేస్తున్నట్టు విష ప్రచారాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. చాలామంది కూడా కొన్ని నేను సోషల్ మీడియాలో కూడా చూశాను. ఎవరైనా వెళ్ళి మైక్ పెట్టినా కూడా అసలు అతను అంటే వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మా దగ్గర మాట్లాడకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అక్కడ వాళ్ళు. ఈ పథకం చాలా బాగుంది, ఇది తీసేయటం చాలా బాధ అనిపించింది, ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు, మేము కడుపు నిండా భోజనం చేస్తున్నాం అని చెప్పి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది దీనిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మిగతా వాళ్ళందరి సంగతి తీసి పక్కన పెడితే ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం, పాస్ పుస్తకాల మీద సర్వేరాల మీద ఆయన బొమ్మలు వేసి ధనాన్ని వృధా చేయడం. సో ఇక్కడ ప్రజలకు ఎంతో అంటే ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల మీద మరి ఆయన చందాలు తీసుకున్నారు, ఆయన డబ్బులే వేశారు, చంద్రబాబు గారు అయితే నడిపిస్తున్నారు. అలాంటి దాని మీద ఆయన బొమ్మ వేసుకుంటే తప్పేంటి? ఈ మాటలు ఎలా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? విజయసాయి రెడ్డి ఏమన్నా చందా ఇచ్చాడా అన్నా క్యాంటీన్లకి? ఎవరు ఇచ్చారు? అన్నా క్యాంటీన్లకి చందాలు వసూలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేశారు? ఎంతమంది ఇచ్చారు? ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి స్కీమ్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలాగా చూస్తాడు. మీరు అంతకు ముందర అమరావతి నిర్మాణం కూడా చూడండి. అమరావతి నిర్మాణానికి ప్రజల కాంట్రిబ్యూషన్ ఎందుకు అట్లా? ప్రజల కాంట్రిబ్యూషను లేదా ప్రజల పార్టిసిపేషన్ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. చంద్రబాబు నాయుడికి ఇది కొత్త విషయం కాదు. జన్మభూమి ప్రోగ్రాం కూడా అదే. ప్రజల పార్టిసిపేషన్, ప్రజల కాంట్రిబ్యూషన్. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే, వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఈ ప్రోగ్రాం మనది అని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అనేది ఆయన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం చెబితే విజయసాయి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, అమ్మటి రాంబాబుకి ఎప్పుడు అర్థం కావాలి? వాళ్ళకి ప్రజల పార్టిసిపేషన్ అన్నాం అనుకో కోపం వస్తుంది. ప్రజల కాంట్రిబ్యూషన్ ఏంటండి? మనం స్కీమ్ పెడుతున్నాం, ఇందులో మనం కొట్టేస్తాం డబ్బులు. మనం కొట్టేసిన డబ్బులన్నీ ప్రజలకి ఇస్తామా? ప్రజలకి ఇవ్వకూడదు కదా. ప్రజల దగ్గర కొట్టేసిన డబ్బులు మళ్ళీ ప్రజలకి ఎందుకు ఇస్తామండి అని వాదించే బ్యాచ్ ఇదంతా. అందుకని వాళ్ళకి అసలు ఈ అన్నా క్యాంటీన్ల కాన్సెప్టే వాళ్ళకి నచ్చదు. ఇంకొకటి ఏంటి అంటే పేదవాడికి అన్నం పెట్టాలి అంటే, పేదవాడు అంటే అర్థం ఏంటి? పేదవాళ్లే కాదు, అన్నా క్యాంటీన్లలో ఎవరైతే ఇప్పుడు ఏదో హాస్పిటల్లో ఎవరో పేషెంట్ని చూడటానికి వచ్చారు, వాళ్ళు పేదవాళ్ళు ఏముంటుంది, ఏదో ఛార్జీ పెట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేస్తారు. లేదు ఒక ఆటో నడిపే వ్యక్తి, లేకపోతే రిక్షా నడిపే వ్యక్తి, వాళ్ళు సంపాదించేది ఎంత? 200, 300 సంపాదించి అందులో 200, 250, 300 రూపాయలు పెట్టి అతనే తింటే ఇంటికి ఏం తీసుకెళ్తాడు? పిల్లల్ని ఎట్లా పోషించుకుంటాడు? అందుకని అతనికి 5 రూపాయలకి భోజనం పెడితే మిగిలిన డబ్బులు ఇంటికి క్యారీ చేస్తాడు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ వచ్చి లైబ్రరీలో చదువుకుంటూ ఉంటారు. పక్క ఊళ్ళ నుంచి వస్తారు, అక్కడ ఉంటారు, లేదా హాస్టల్స్లో ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నానికి వచ్చేసి భోజనం కోసం వెతుక్కోకుండా అన్న క్యాంటీన్కి వచ్చి తినిపోతారు. ఇట్లా అన్ని రకాల వ్యక్తులు
అందరూ కూడా వచ్చి అన్నా క్యాంటీన్లన్నీ వాడుకోవటానికి సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, 5 రూపాయలు టిఫిన్, 5 రూపాయలు లంచ్, 5 రూపాయలు డిన్నర్, 15 రూపాయలతోటి రోజు గడిచిపోతుంది. దానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ఎంత? ఒక్కొక్క దానికి 75 రూపాయలు 80 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ఎవరికి ఇస్తున్నారు? ఈ డబ్బులన్నీ అక్షయ పాత్ర ఫౌండేషన్కి ఇస్తారు. హరే కృష్ణ సంస్థ వాళ్ళది అక్షయ పాత్ర ఫౌండేషన్. వాళ్ళు మొత్తం వాళ్ళ సర్వీస్ అంతా ఫ్రీగా చేస్తారు, వాలంటరీగా చేస్తారు, వాలంటరీ సర్వీస్ చేస్తారు. వాళ్ళు ఓన్లీ ఈ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తెచ్చుకోవడానికి, రెగ్యులర్ మెయింటెనెన్స్ వాటికే తప్ప సర్వీస్ అంతా ఫ్రీగా చేసే అసలు చాలా గొప్ప మనుషులు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఇదే మొత్తం ఈ కాంట్రాక్ట్నే ఎవరో వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏదో కంపెనీకి జగన్మోహన్ రెడ్డి చాలా కంపెనీలకి అట్లాగే ఇచ్చాడు కదా, అట్లా ఇవ్వచ్చు. అట్లా ఇవ్వాల. లాభాపేక్ష లేకుండా సేవా నిరతితోటి ఉండే సంస్థకి చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇప్పటికీ 100 అన్నా క్యాంటీన్లు వచ్చినాయి. అన్నా క్యాంటీన్ బలానా చోట లేదు అంటే ఆ ప్రజలు వచ్చి అడుగుతున్నారు, మాకెందుకు పెట్టరండి, మా దగ్గర ఎందుకు పెట్టరు అన్నా క్యాంటీన్, మా దగ్గర అన్నా క్యాంటీన్ పెట్టండి, మీకు స్థలం లేకపోతే మేము స్థలం ఇస్తాం, బిల్డింగ్ కావాలంటే మేము బిల్డింగ్ ఇస్తాం, మీకు కాంట్రిబ్యూట్ చేస్తాం, మేము డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తాం, మా దగ్గర పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, మా దగ్గర అన్నా క్యాంటీన్ పెట్టండి అని అడుగుతున్నారు. ఇట్లా అసలు గవర్నమెంట్ 100 ఫస్ట్ ఫేజ్లో 100 ప్లాన్ చేసింది. తర్వాత ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లో మొత్తం 236 ప్లాన్ చేశారు. ఇప్పుడు అవి 500కి పెంచాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందరూ అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు. విజయసాయి రెడ్డి ఒక్కడే తెలియగలవాడా? ఇంతమంది ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇంతమంది ఎందుకు అడుగుతున్నారు అన్నా క్యాంటీన్ మా దగ్గర పెట్టండి, మేము కాంట్రిబ్యూట్ చేస్తామని? ఈ రాజధాని దీనికి సంబంధించి అక్కడ చెట్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, అందుకని ఆ ఏరియాలో మొత్తం ల్యాండ్స్ వాల్యూ బాగా పెరిగింది. ఇట్లా ఒక ఆయనకి ల్యాండ్ వాల్యూ బాగా పెరిగింది. ఆయన నాకు మొత్తం ఈ జరుగుతున్న డెవలప్మెంట్ వల్ల 100 కోట్ల దాకా నాకు లాభం వస్తున్నదండి. నేను అందుకని చంద్రబాబు గారు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకి 1 కోటి రూపాయలు విరాళం ఇస్తున్నాను అని చెప్పి ఒక మహానుభావుడు విరాళం ఇచ్చాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మాకు మేము కూడా 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. వీళ్ళందరినీ ఎవరన్నా బెదిరించి విరాళాలు తీసుకున్నారా విజయసాయి రెడ్డి? వాళ్ళే స్వచ్ఛంగా ఇచ్చారా? ఒకసారి ఆలోచించు. నీకు ఆలోచించే పరిజ్ఞానం లేదు కాబట్టి నేనే చెప్తా. వీళ్ళు ఎవరిని బెదిరించిలా, వాళ్ళందరూ కూడా వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. నీకు అసలు వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేయటం అనే విధానమే నీకు లేదు. నీకు లేదు, నీ బాస్కి లేదు. నీ బాస్ కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది కదా, ఎక్కడన్నా ఖర్చు పెట్టిందా? సిమెంట్ కంపెనీల్లో ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగినాయి? 500 రెట్లు పెరిగినాయి. ఎవరైనా ఒక్కళ్ళకైనా సహాయం చేసిన చరిత్ర ఉందా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ కూడా అంటే సహాయం చేసే ఇంకొక నేను ఇప్పటికే పెద్ద విరాళాల గురించి చెప్పా. ఈ పెన్షనర్లు ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన పెన్షనర్లు, వాళ్ళందరూ చందాలు వేసుకొని 1,00,000 రూపాయలు పోగు చేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి, అయ్యా మేము పెన్షనర్లం, ఈ పెన్షన్లో నుంచి మేము కాంట్రిబ్యూట్ చేసుకొని 1,00,000 రూపాయలు వసూలు చేశాము, అన్నా క్యాంటీన్లకి వీటిని ఉపయోగించండి అని చంద్రబాబు నాయుడికి డొనేషన్ ఇచ్చారు. అంటే
మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి, వాళ్ళు ఇచ్చింది చాలా చిన్న అమౌంటే కదా. మొత్తం 200 కోట్ల బడ్జెట్లో ₹1,00,000 ఎంత అమౌంట్. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కలిసి ఆ చెక్కు తీసుకొని, ఇది ఆదర్శం అంటే, ఇది స్ఫూర్తిదాయకం, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు ప్రజాసేవ చేయాలన్న ఉత్సాహం కలుగుతున్నది అని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఈ సామాజిక భద్రతా పెన్షన్లు ఇచ్చాడు కదా, 7,000 రూపాయలు ఇచ్చాడు. ఒక వృద్ధుడు 5,000 రూపాయలు తన దగ్గర పెట్టుకొని, అయ్యా నాకు ఈ 5,000 నాకు నా మందులకి నా ఖర్చులకి సరిపోతాయి, 2,000 నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి, ఈ 2,000 తీసుకొని అన్నా క్యాంటీన్లకి విరాళంగా పంపించండి అని చెప్పి ఎవరైతే పెన్షన్ ఇవ్వటానికి వచ్చాడో ఆ గ్రామ సచివాలయ సిబ్బందికి 2,000 రిటర్న్ ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, సుబ్బారెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇది అర్థమవుతుందా చెబితే? వాళ్ళు ఏదన్నా అర్థం చేసుకునే ఒక స్థితిలో ఉంటారా? ఒక వృద్ధుడు తన పెన్షన్ డబ్బుల్లో 7,000 ఇచ్చారు సార్, నాకు అంత అక్కర్లేదు, 5,000 సరిపోతాయని 2,000 రూపాయలు మళ్ళీ అన్నా క్యాంటీన్లో నడపండి అని ఇవ్వటం అంటే, నేను చెబుతుంటే మీకు ఉత్సాహంగా అనిపించట్లేదా? ఇది స్ఫూర్తిదాయకం. ఇటువంటి అంశాలని సమాజం మొత్తం గమనిస్తూ ఉంటుంది, సమాజం మొత్తం పార్టిసిపేట్ చేస్తుంది అన్నా క్యాంటీన్లలో. అందుకని చంద్రబాబు నాయుడు పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్టు. ఈ కాన్సెప్టు వీళ్ళెవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు, అర్థం చేసుకోరు, వాళ్ళు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం కూడా చెయ్యరు. చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు బొమ్మ పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది, ఆ పక్కన లోకేష్ బొమ్మ ఉంది, ఉంటుంది, అన్ని బొమ్మలు ఉంటాయి. నీ బొమ్మ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. చరిత్ర కూడా నిన్ను మర్చిపోతుంది. అందువల్ల అన్నా క్యాంటీన్ల మీద అసలు ఈ విజయసాయిరెడ్డి ట్వీటే కాదు, ఆ అమ్మటి రాంబాబు పెట్టిన ట్వీట్ చూస్తే అసహ్యం వేస్తుంది. చిచి వీళ్ళేం మనుషులు, చిచి వీళ్ళేం మనుషులు అనిపిస్తుంది. అసలు ఇంకొక ఈ వైసీపీ ఈ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు అన్నా క్యాంటీన్ల మీద. నాణ్యత లేని భోజనం అని. నాణ్యత రా చూడు, పెద్ద పెద్ద హోటల్స్లో కూడా లేనంత శుచిగా శుభ్రంగా అన్నం పెడుతున్నారు. ఒక్కసారి చూసిరా పోండి వెళ్ళి, ఒక్కసారి మీరు అన్నా క్యాంటీన్కి వెళ్ళి చూస్తే మీ మనసు మారి మీరే కాంట్రిబ్యూట్ చేస్తారు. వాడెవడో ఒకడు వైసీపీ సోషల్ మీడియా వాడు ఒకడు పెడతాడు, వాడేదో పెద్ద డాక్టర్ చదివాడు వాడు, అన్నా క్యాంటీను ఊళ్ళో ఒకటే ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినాలి అంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది, 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి 5 రూపాయలకి భోజనం చేస్తారా, ఇదేం స్కీము అని అడుగుతాడు. అసలు ఏమన్నా చదువుకున్నావా నువ్వు? ఏమన్నా నీకు అక్షర జ్ఞానంతో పాటు ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? ఇటువంటి లాజిక్లు తీసుకొస్తావా? ఆకలితో ఉన్నవాడి అన్నం తీర్చటం అంటే తీసుకొచ్చి అన్నం ప్రతి ఇంటికి అందజేయాలా? నీకు ఒక చోట అన్నా క్యాంటీన్ అని పెట్టి శుచి శుభ్రతతోటి భోజనం పెడుతూ ఉంటే ఎప్రిషియేట్ చెయ్యాలన్న ఆలోచన కూడా లేని వాడిని, దాన్ని విమర్శించేవాడిని వాడిని ఏమనాలి? వాడిని ఏ పేరుతోటి పిలవాలి? క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదు. రా, నువ్వు స్వచ్ఛంద సేవ చేయి. అక్కడ క్లీన్గా లేకపోతే వచ్చి ఒకరోజు ఊడ్చు, అక్కడ మొత్తం క్లీన్ చేయి, నీ జన్మ సార్థకం అవుతుంది.
నువ్వు పుట్టిన పుటక్కి సార్థకత వస్తుంది. అంతేగాని నువ్వు కూర్చొని అక్కడ సూచిక లేదండి, నువ్వు వెళ్ళావా, చూసావా, తిన్నావా? తినేవాడిని అడగాలి. మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు, తినేవాళ్ళని ఈ చాలా టీవీల వాళ్ళు వెళ్ళి మీరు ఇంతకుముందు ఆ పాపిష్టి కాలం మళ్ళీ గుర్తు చేయమాకండి అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఈ అన్నా క్యాంటీన్ల మీద విష ప్రచారం చెయ్యాలని వాడేదో అతి తెలివిగలవాడు ఒకడేదో పెట్టాడు. 5 రూపాయల భోజనం పెట్టాము అని పైన ఒక ఇది ఉంటే కింద 30,000 రూపాయల ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టాము అని పెడతాడు. ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టారా? ఎగ్గొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు. బిల్లులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి. ఆ బకాయిలు తీరుస్తున్నది చంద్రబాబు నాయుడు. అందువల్ల ఇటువంటివన్నీ కూడా ఈ అపోహలు సృష్టించి ప్రజల్లో ఒక విష ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్న ఈ మూకలకి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా వీళ్ళకి అసలు వీళ్ళకి భవిష్యత్తే లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.